హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతీయ రైల్వే మధ్యతరగతి కుటుంబాలకి అలాగే సామాన్య ప్రజలకి ఒక గుడ్ న్యూస్ ని తెలియజేసింది. భారతీయ పట్టాల మీద మళ్ళీ ప్యాసింజర్ రైళ్లు అనేవి పరుగులు పెట్టబోతున్నాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. భారతీయ రైల్వేకి ఎంతో చరిత్ర అనేది ఉంది. పేదవాడికి నేల విమానంగా పిలిచే భారతీయ రైల్వేలో ఎన్నో రకాల రైళ్లు అనేవి ఉంటాయి. ఎన్నో రకాల రైళ్లు అనేవి ఉన్నా కూడా ఒక సామాన్యుడికి ఉపయోగపడే రైలు వచ్చేసి ఒక ప్యాసింజర్ రైలు. అన్ని స్టాపేజెస్ ని కవర్ చేసుకుంటూ అన్ని రకాల ఊర్లని కవర్ చేసుకుంటూ ప్రజలకి ఎంతో దగ్గరగా ఉండే ఈ ప్యాసింజర్ రైళ్లు అనేవి కరోనా తర్వాత చాలా వరకు కనుమరుగయ్యాయి. కనుమరుగే కాదు, అసలు లేవు కూడా. ఈ ప్యాసింజర్ రైలు ఈ డెమోలు మెమోలు కూడా ఎక్స్ప్రెస్లు అలాగే స్పెషల్ ఎక్స్ప్రెస్లు గా మార్చి వీటి యొక్క ఛార్జీ అనేది కనీసం 30 రూపాయలకి తగ్గకుండా వసూలు చేయడం జరుగుతుంది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకు రైళ్ల మీదే ఆధారపడ్డ జీవితాలు కూడా ఈ భారాన్ని భరించలేక రైలు ప్రయాణానికి దూరం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రయాణికుల కష్టాలని మధ్యతరగతి కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ సోమవారం రోజు ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేసి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కరోనా ముందు వరకు ప్యాసింజర్ రైళ్లుగా ప్రయాణించిన అన్ని రైళ్లని ప్రస్తుతం ఎక్స్ప్రెస్లుగా ప్రయాణిస్తున్నాయి. ఈ రైళ్లని తిరిగి మళ్లీ ప్యాసింజర్ రైళ్లుగా మార్చడానికి రైల్వే శాఖ ఆమోదించింది. ప్రస్తుతం ఎక్స్ప్రెస్ కేటగిరీగా వీటి యొక్క మినిమం ఛార్జీ అనేది 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక మీదట ఆ మినిమం ఛార్జీ అనేది 10 రూపాయలకి తగ్గనుంది. ఎగ్జాంపుల్ కి విజయవాడ నుండి ఖమ్మానికి ఇప్పుడు 50 రూపాయలు ఉంటే ఆ ఛార్జీ అనేది ఈ ప్యాసింజర్ కేటగిరీలకి మారిన తర్వాత అది 25 రూపాయల వరకు ఉండవచ్చు. టికెట్ యొక్క ప్రైస్ అనేది ఈ ప్యాసింజర్ రైళ్లకి మనకి కరోనా ముందు వరకు ఎలాగైతే ఉన్నాయో ఆ రేట్లు అనేవి మళ్ళీ అమల్లోకి రానున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఈ మంగళవారం నిన్నట్టుండే అమల్లోకి వచ్చాయి. మరికొన్ని ప్రాంతాల్లో వీటిని ఈ 2-3 రోజుల్లోనే అమలు చేసే అవకాశం అనేది ఉంది. అలాగే చాలా రైల్వే స్టేషన్స్ కి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని కూడా రైల్వే శాఖ విడుదల చేసింది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. చాలా వరకు కరోనా తర్వాత రైల్వే వ్యవస్థలో కీలకమైన మార్పులు వచ్చాయి. అందులో ఈ ప్యాసింజర్ రైళ్లని ఎక్స్ప్రెస్ గా మార్చడం, టికెట్ యొక్క ప్రైస్ అనేది పెంచడం, వీటిని మళ్ళీ ఇప్పుడు ప్యాసింజర్ రైళ్లుగా మార్చడంతో మధ్యతరగతి కుటుంబాలకి ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అలాగే మధ్యతరగతి కుటుంబాలకి టికెట్ యొక్క భారం అనేది తగ్గనుంది. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వే మళ్ళీ తిరిగి ప్యాసింజర్ రైళ్లని భారతీయ పట్టాల మీద నడపడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన మీరు ఎక్కువగా ప్రయాణించిన ప్యాసింజర్ రైలు ఏదో దాని యొక్క పేరుని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మరో రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.